సార్, హైడ్రా కూల్చివేతపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నేనుంటా, హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. దీంతో క్లోజ్. ఇది ముఖ్యమైనదండి. కేటీఆర్ బహుశా హైడ్రా మీద ఇంత కీలకంగా మాట్లాడటం. ఇంకోటేమో పేదవాళ్ళవే కూలుస్తున్నారు, పెద్దవాళ్ళవి కూల్చట్లేదని. ఇదివరకు ఈటెల రాజేందర్ ప్రధానంగా ఈ వాదన చేసేవాళ్ళు. మరోవైపు రేవంత్ రెడ్డి ఏమో మూసీ దగ్గర తీసేసిన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, హుందాగా డిగ్నిటీ హోమ్స్ అని ఇవ్వాలని చెప్పారంటున్నారు. కానీ నిన్న కేటీఆర్ 2-3 ముఖ్యమైన విషయాలు మాట్లాడాడు. మీరు రేవంత్ రెడ్డి గారి అన్నగారి ఇల్లు మీరు కూల్చరు, లేదా ఇంకొక ఫలానావన్నీ మీరు కూల్చారు, పేదలవే కూలుస్తారా, మధ్యతరగతి వాళ్ళు, బ్రతుకు తెరవాళ్ళు వీళ్ళంతా ఏడుస్తుంటే కనిపించట్లేదా అని. నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీద కూడా మాట్లాడాడు ఆయన. అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, కూల్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అసలు దీనికి ఏముంది, మీరు ఎప్పుడు ఏదంటే అది చేయటమే తప్ప దీనికి ఒక పద్ధతి, నోటీసులు, ఒక కాలక్రమణిక ఏమీ లేదా అని కూడా ఆయన చాలా తీవ్రంగా ప్రశ్నించారు. మొత్తం మీద ఒకటి అర్థమవుతుంది, బీఆర్ఎస్ విమర్శ, బీజేపీ విమర్శ దాదాపు ఒకటిగా ఉంది. ఈటెల రాజేందర్ చెప్పింది, కేటీఆర్ చెప్పింది కూడా దాదాపు ఒకటే భాషలో ఉండటం మనం గమనిస్తాం. రెండవది, కేటీఆర్ రంగంలోకి రాబోతున్నారు స్వయంగా. ఇప్పుడు వాళ్ళని వెళ్ళి నేను పరామర్శిస్తాము, మేము వెళ్తామని చెప్తున్నప్పుడు, ఇదిగో మీరు అన్నట్టు బుల్డోజర్లకు నేనే ఎదురు వెళ్తాను అంటే, ఇప్పుడు ఎట్లాగో రేవంత్ రెడ్డి పాటికి చెప్పే ఉంటాడు చిట్ చాట్లోనో, లేదా సాయంత్రానికో ఆయన మళ్ళీ ఒక ప్రతి సవాల్ విసురుతాడు. తప్పకుండా చాలా వేడెక్కబోతుంది. మూసీ సుందరీకరణ, అక్కడ వేల ఇళ్ళు పేద ప్రజలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఈవెన్ ఓవైసీ మజ్లిస్ వాళ్ళ ఇది కూడా ఉంది. కాబట్టి కొంచెం తీవ్రతరమయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పద్ధతి ప్రకారం ఈ పని చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. తొందరపాటుతో ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఉపాధి ముఖ్యంగా, అక్కడ చిన్న హోటల్ పెట్టుకోనో చిన్న బండి నడుపుకోనో ఉంటున్న వాళ్లకు ఎట్లా ఉపాధి చూపిస్తారు? కూల్చడం ఒక రోజు ముందు వెనుక కూల్చొచ్చు, కూల్చడం సెకండ్లలో జరిగిపోతుంది. కాబట్టి మీరు డబ్బు గల వాళ్ళు, సంపన్నులు, కుబేరుల, ఇప్పుడు ఉదయం మీరు చూస్తున్నారు కదా సంగారెడ్డిలో 4 అంతస్తుల భవనం చెరువులో కట్టు ఉంది. అది చెరువులో, అది అందరికీ తెలుసు, ఎలా కట్టారో తెలియదు, అన్ని పార్టీలు పాలించాయి. కాబట్టి అట్లాంటివి తొలగించడం పూర్తిగా సరైందే. కానీ ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి. బట్ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ గోయింగ్ టు క్లాష్ విత్ హైడ్రా అనేది అయితే అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 9.